హలో ఆల్, ఈ వీడియోలో ది తాజ్ స్టోరీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లేలోకి అయితే తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 34 minutes అయితే ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనమాట. మాక్సిమం అందరికీ తెలిసిందే, ఒకప్పుడు 2022 ఆ టైంలో అనమాట బాగా హల్చల్ చేసిన విషయం ఇది తాజ్ మహల్ గురించి, దాని బ్యాక్ స్టోరీ గురించి. అది 2025 లో మూవీ కింద అయితే తీయడం జరిగింది. రీసెంట్ గా ఓటీటీకి వచ్చింది. నాకు ఎలా అనిపించింది అంటే, నాకేమంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. కొన్ని మూమెంట్స్ బాగున్నాయి అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను అప్పట్లో ఫాలో అప్ అయ్యాను, మరీ అంత డీటెయిల్ గా కాకపోయినప్పటికీ కూడా. ఆ తాజ్ మహల్ స్టోరీ గురించి, ఆ 22 సీక్రెట్ ఛాంబర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా అప్పుడు హల్చల్ అవడం వల్ల సరే చూసాం కొన్ని విషయాలు. సో ఈ మూవీలో ఏమన్నా కొత్తగా చూపించారంటే అలా ఏం లేదు అసలు. అక్కడ ఏదైతే మీకు లాస్ట్ కి ఎండ్ కి ఏదైతే క్లోజర్ ఇచ్చారో న్యూస్ ఛానల్స్ లో గానీ, బుక్స్ లో గానీ, ఏదైతే సంథింగ్ అదే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. కొత్తగా అయితే ఏముండదు. దానికి 2 hours 34 minutes వీళ్ళు ఇచ్చిన డ్రామా గానీ, ఆ బోరింగ్ నరేషన్ గానీ నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇన్ కేస్ మీకు ఆ విషయాలు ఏమీ తెలియదు అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. వన్ టైం వాచ్ అని చెప్తా. రన్ టైం అయితే చాలా ఎక్కువగా ఉంది, అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిల్ లీడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. అండ్ టెక్నికల్ విజువల్లీ ఇట్ వాస్ ఓకే అనిపించింది. అండ్ ఇంకా తాజ్ మహల్ సీక్రెట్స్ గురించి, ఆ కోర్ట్ రూమ్ డ్రామాస్ ఏవైతే ఉంటాయో వాటిని పర్లేదు అనిపించారు కొన్ని చోట్ల. అంతే భయ్య, అంతకు మించి అయితే నాకు ఏం వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అంత అనవసరం అనిపించింది నాకు. అండ్ అంటే ఓవర్ గా స్ట్రెచ్ చేశారన్నమాట. అనవసరమైన కోర్ట్ రూమ్ సీన్స్ ను కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు. అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ డబ్బింగ్ అసలు నచ్చలేదు నాకు. తెలుగు డబ్బింగ్ లో చూసాను నేను, నాకు వర్కౌట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ అనేది చాలా హార్డ్ గా అనిపించింది. ప్రతి క్యారెక్టర్ గా డబ్బింగ్ అసలు సెట్ అవ్వలేదు. అండ్ ఇచ్చిన క్లోజర్ కూడా ఆబ్వియస్లీ 2022 లో కూడా పెద్ద ఏమి నడవలేదు. ఈ కేసెస్ అన్ని తెలిసినప్పటికీ కూడా సేమ్ అదే ఎక్కడ కూడా ఉంటుంది అనమాట. ఎంత చూసాక ఏంటి దేనికోసమా అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అంతకు మించి అయితే ఏముండదు అనమాట. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏదో సీక్రెట్ రివీల్ అయిపోద్ది, ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి. ఏం జరగదు అక్కడ. మీరు సింపుల్ గా 2 గంటల టైం ఇవ్వలేను అనుకుంటే జస్ట్ గూగుల్లో కొట్టండి, ఏం జరిగిందో జస్ట్ 5 lines లో వచ్చేస్తుంది. లేదు 2.5 hours ఆ 5 lines లో ఉన్న మ్యాటర్ మీరు తెలుసుకుంటాం అనుకుంటే మూవీ చూసి తెలుసుకోండి, మీ ఇష్టం. మీ ఓపిక. ఇంతకు మించి అయితే దీంట్లో చెప్పడానికి ఏం లేదు. చూద్దాం అనుకుంటే మూవీ లయన్స్ గేట్ ప్లేలో ఉంది, ఆ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చెప్పాను కదా, తెలుగు డబ్బింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీ ఇష్టం, మరి మీరు ఎలా చూద్దాం అనుకుంటే అలా చూసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.